సార్ ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న ధరలిట్లా వెరగబట్టే నాగులో నాగన్న ధరల మీద ధరలెక్కే నాగులో నాగన్న. నేను వారం రోజుల సంది గీదే పాట వాడతాన్నా నీ దాకొస్తే గాని బాధ తెలియలేదు కదా. ఒక్కొక్క పార అనిపిస్తుంది సిరమ్మ ఎర్రన్నలు లేకుంటే మనకు ప్రశ్నించుడు ఎవరు నేర్పిస్తారు అని. అరే కొనబోతే కొరివి అమ్మ పోతే అడవి పచ్చిమిరపకాయలకు 80 రూపాయలు కిలంటే ఇక ఏం తినాలే ఎట్లా బతకాలే. ఇయాలనైతే కుండల కారం నూనె సుక్క పోసుకొని తిన్న తెలుసా. డోలు అయ్యి మధ్యలకు మొరబెట్టుకున్నట్టున్నది. అగో మన తరపున కొట్లాడటానికి ఎర్రన్నలు దిగిర్రు, ధరలు కూడా దిగుతాయి కావచ్చిగా. నిజమా? నిత్యావసర వస్తువుల ధరల వెంటనే నిత్యావసర వస్తువుల ధరల వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం ఉండి వైఖరి బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరి బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరి. ఎర్రన్నలు కన్నెర్ర చేస్తే ఇట్లనే ఉంటది. ఏదెట్లున్నా ధరల మీద మాత్రం గట్టిగానే కొట్లాడతారు కామ్రేడ్స్. నిన్నయాల నిత్యావసర ధరలు సుక్కలు దాకుతున్నాయని ఇట్లా ధర్నా కూసున్నారు. ఎంత వెట్టి కొన్నారో పాపం కూరగాయలన్నీ కిలకిల ఓసుకొచ్చి మరీ నిరసన తెలిపిర్రు. ఉన్నోళ్లకు ధరలు పెరిగినా తరిగినా పెద్ద ఇబ్బందే ఉండదు. ఓ రూపాయి ఎక్కువైనా కొంటారు తింటారు. ఎటు వాడి ఒక్క పేదోడే పస్తుండాల్సి వస్తున్నదని ఇగో ఇట్లు ఉద్యమం లేపిర్రు. అమ్మిన రైతుకు లాభం లేదు, కొన్న జనాలకు లాభం లేదు. నడుమ దళారులు బతుకుతున్నారని కోపం చేస్తుర్రు. ఎంబటే ధరలు దించాలి అని కేంద్రం మీద గుస్సాయిర్రు. బ్లాక్ మార్కెట్లు బంద్ పెట్టాలే, దళారులను అదుపు చేయాలి అని హన్మకొండ అంబేద్కర్ బొమ్మకాడ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిర్రు. మరి పబ్లిక్ తరపున మీరున్నంత వరకు పోరాటాలకు కొదవలేదు సారు. నిత్యావసర వస్తువుల ధరల వెంటనే నిత్యావసర వస్తువుల ధరల వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం ఉండి వైఖరి బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరి బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరి.